అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి పట్టా భూమిని సైతం వదలని బెల్లం సంజీవరెడ్డి 20 సంవత్సరాల పట్టా భూమిపై రౌడీయిజం చెలాయిస్తూ దౌర్జన్యాలకు పాల్పడుతున్న బెల్లం సంజీవరెడ్డి అంటున్న బాధితులు. అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సబ్ స్టేషన్కు పక్కన ఉన్న పోకల చిన్నప్ప రెడ్డిచెర్ల అమ్మని బెల్లం సంజీవరెడ్డి గత 20 ఏళ్ల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియాతో పోకల చిన్నప్ప మాట్లాడుతూ 20 ఏళ్ల పట్ట ఉన్న భూమిని వైసీపీకి చెందిన బెల్లం సంజీవరెడ్డి తనదని రౌడీయిజం చలాయిస్తున్నారని, తన భూమిలో తాను ఇల్లు కట్టుకుంటుంటే వచ్చి అడ్డుపడుతున్నారని, తన దగ్గర ఎటువంటి ఆధారాలు లేకపోయినా బలవంతంగా మమ్మల్ని బెదిరిస్తున్నారని, స్థలం నాదే అని కట్టుకుంటున్న ఇల్లుని ఆపి ప్రయత్నాలు చేస్తున్నాడని, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని చాలా హింసిస్తున్నాడని, మాగోడు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో మేమున్నామని, బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి ఏదో కొంత సంపాదించుకుని ఇల్లు నిర్మిస్తుంటే బెల్లం సంజీవరెడ్డి అడ్డుపడుతున్నారని, మాగోడు ఎవరి చెప్పుకోవాలో అర్థం కాక జనసేన పార్టీ దృష్టికి తీసుకుని వెళ్తే రామ శ్రీనివాసులు మాకు మద్దతు తెలిపారని పోకల చిన్నప్ప తెలిపారు. మండల జనసేన నాయకులు రామ శ్రీనివాసులు మాట్లాడుతూ వైసీపీ నేతలు ఇంకా ప్రభుత్వం వాళ్లదే అని ధీమాలో ఉండి ఇలాంటి పట్టా భూములను సైతం కబ్జా చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, దీనికి జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామని, జనసేన పార్టీ ప్రజల సమస్యలు తీర్చడానికి జనసైనికులు లాగా పనిచేస్తున్నామని మండల తహసీల్దార్ దృష్టికి తీసుకుని వెళ్లి పోగల చిన్నప్పకు న్యాయం జరిగే విధంగా పోరాడి బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఇలాంటి భూ బకాసురులకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోకల చిన్నప్ప రెడ్డిచెర్ల అమ్మని కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టుకునింది, ఈయన గుణాలు వేసుకుని నిలబెట్టుకున్నాడు. 20 ఏళ్ల నుంచి కట్టుకుందామంటే అనారోగ్యరీత్యా ఆయన కట్టుకోలేకపోయినాడు. విదేశాల్లో ఉండడం, కొంచెం ఆర్థిక సమస్యలతో కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాడు. ఇప్పుడు కట్టుకుందాం, గత 5 ఏళ్ల నుంచి కట్టుకుందామంటే ఆ గవర్నమెంట్లో దౌర్జన్యాలు అక్రమాలతో నువ్వు ఎట్టగడతావు, మేము చూస్తాము, మాకుంది దీంట్లో అట్లా ఎట్లా అని బెదిరించి 5 ఏళ్ల నుంచి కట్టుకునేవాళ్ళే. ఇప్పుడు ఈ గత ప్రభుత్వం పోయింది, ఇప్పుడు వచ్చింది కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏదైనా కట్టుకుందామని చెప్పి ఇప్పుడు మళ్ళీ వచ్చి అదే దార్చిక. అవును బాయ్, ఇప్పుడు నీకు కోర్టుకు పోయేదానికి ప్రభుత్వాలకు కోర్టుకు సంబంధం ఏముంది? ఇప్పుడు నీకు డాక్యుమెంట్ ఉంది, నీకు ప్రభుత్వంతో ఏం సంబంధము? ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేది కాదు కదా. వాళ్ళు దౌర్జన్యం చేస్తారు. ఇప్పుడు కూడా ఇదే అని చెప్పి ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినాడు. ఈ ఆస్తి మీద ఫేక్ డాక్యుమెంట్ రాయించినాడు. ఫేక్ డాక్యుమెంట్, ఈ ఆస్తి మీద ఫేక్ డాక్యుమెంట్ అట్లా కాదు సార్. ఈ ఆస్తి మీద ఫేక్ డాక్యుమెంట్ సృష్టించినారు. ఫేక్ డాక్యుమెంట్ సృష్టించి వేరే వాళ్ళకి మేము అమ్మేసినామంటున్నారు. ఆ ఆస్తిని చూసి, అంటే ఆయన ఆరోగ్యంగా బాగలేని చూసి, ఆయన లేని టైంలో చూసి ఈ ఆస్తిని నాదని వేరే వాళ్ళకి అమ్మేసి, వాళ్ళకి అమ్మేసినాను, వీళ్ళకి అమ్మేసినాను, ఇది నీదెందుకు అవుతుందని చెప్పి ఫేక్ డాక్యుమెంట్. మీరు కోర్టుకు పోయి స్టే తెచ్చుకుని ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు కదా, అప్పుడు వర్క్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది, అప్పుడు చేసుకోవచ్చు కదా. స్వామి ఇప్పుడు కట్టాలని వచ్చినాం, కట్టాలని వస్తే మళ్ళీ అదే సమస్య. దీనిపైన ఎంఆర్ఓ గారికి చెప్పాము, మన సుండుపల్లి సబ్ స్టేషన్ లో సిఐ గారికి చెప్పాము, ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చినాము. మీ పని మీరు చేసుకోండి, వాళ్ళు వస్తే తర్వాత తహసీల్దార్ వరకు పోలేదండి. ఇంకా మేము ఓన్లీ స్టేషన్ వరకు వెళ్ళాము, మీరు అబ్జెక్షన్ చేస్తున్నారని స్టేషన్ లో కంప్లైంట్ చేసినాము. సిఐ సార్ గారు వాళ్ళు వచ్చి చూసిపోయినారు. మీ పని మీరు చేసుకోండి, నెక్స్ట్ వస్తే మాట్లాడదామని అన్నారు. సుండుపల్లి మండల కేంద్రం రాయచూడు రోడ్డు పైన కేవీ సబ్ స్టేషన్ నందు పోకల చిన్నప్పని గత 25 సంవత్సరాల క్రితం ఇక్కడ ఆయన ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసి ఆయన 20 సంవత్సరాల క్రితం ఇక్కడ బేస్గొట్ట వేసుకోవడం జరిగింది. తర్వాత కొద్దిమంది భూబకాసాలలో ఆధిపత్య పోరుతో కొన్ని రకాల సీటర్స్ వచ్చి శాడిస్ట్ సైకోయిజం విధానంలో వచ్చి ఈయన అనారోగ్యం రీత్యా ఈయన బాగలేక ఉంటే ఆయన బెదిరించి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేయాలనే ఉద్దేశంతో ఫేక్ డాక్యుమెంట్ అంతా క్రియేట్ చేసి ఇవాళ ఇక్కడ పోకల చిన్నప్ప అనే అతను ఇక్కడ ఇల్లు నిర్మిస్తుండగా ఆయన ఇంటికి అడ్డుకోవడము, అడ్డు చెప్పడము, నువ్వు ఇల్లు ఎట్టగడతావో, నీ ఇల్లు పడదోస్తా అని బెదిరించడము, ఇవన్నీ కూడా ఆయన ఇక్కడ జరిగిన తర్వాత మా దృష్టి ఆయన ఎవరో కాదు, ఆయన ఊరు ఇది కూడా కాదు, ఆయన పేరు బెల్లం సంజీవరెడ్డి అంట. ఆయన ఈ సుండుపల్లి మొత్తాన్ని ఆక్యుపై చేస్తున్నాడు, ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఆయన వెనకాల ఎవరున్నారో తెలియదు, నాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్తా, ఆయన ఎవరున్నారంటే చెప్పరు. కాబట్టి స్థానిక అధికారులు కానీ ఉన్నత అధికారులు కానీ ఇటువంటి మీద విచారణ చేపట్టాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ప్రభుత్వ స్థలాలు అయితేనేమి, కుంటలు, వాగులు, చెరువులు అన్నిటిని కూడా ఆక్రమించుకొని సుండుపల్లిని అంతా నాశనం చేయడం జరిగింది. కాబట్టి అట్లా
ప్రభుత్వానికి ప్రజలకు వారధిలో ఉన్నటువంటి మీడియా మిత్రులైతేనేమి, ప్రజా సంఘాలైతేనేమి, రాజకీయ నాయకులైతేనేమి, రాజకీయాలకు అతీతంగా మేధావులు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా సంస్కర్తలు ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని, ఇక్కడ జరుగుతున్న దోపిడీని, దౌర్జన్యాలను, దాష్టికాలను అడ్డుకట్ట వేయడానికి ఈ సుండుపల్లి మండలంలో జరుగుతున్నటువంటి అక్రమాలకు, దౌర్జన్యాలకు ఒక ప్రక్షాళన చేయడం కోసం అందరూ కూడా కంకణం కట్టుకోవాల్సిన అవసరం ఆసన్నమైనది. అదేవిధంగా చూస్తే ఇక్కడ చూస్తే 22 సెంట్లు భూమి ఉన్నది. అక్కడ అటువైపు చూస్తే 63 సెంట్లు భూమి ఉన్నది. ఇటువైపు చూస్తే 1 ఎకరా 43 సెంట్లు భూమి ఉన్నది. ఇవంతా కూడా లేగుట్లు అని చెప్పి అవన్నీ కూడా బెల్లం సంజీవ్ రెడ్డి అనే అతను హరిజనుల దగ్గర వాళ్ళకు కల్లపల్లి మాటలు చెప్పి వాళ్ళకు అమ్మిస్తా అని చెప్పి లేనిపోని 5,000 10,000 చిల్లర్లు వాళ్ళకి వేసి వాళ్ళకి ఆశ పెట్టి వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏదో చేస్తా అని చెప్పి వాళ్ళకి మీదనే మళ్ళీ తిరిగి కేసులు పెట్టి వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఈ విధంగా దోపిడీ దాష్టికాలు చేసి ఈ విధంగా చేస్తున్నాడు. ఇదిగో చూడండి, ఇక్కడ ఈ డాక్యుమెంట్లో ఉన్న స్థలం ఇది. గత 20 సంవత్సరాల క్రితము ఇక్కడ బేస్మెంట్ వేసుకోవడం జరిగింది. పోకల చిన్నప్ప ఇక్కడ ఉన్నది అమ్మన్నమ్మని ఇక్కడ ఇల్లు కట్టుకున్నది. ఇది 5 సరాల స్థలం అయితే సగం ఏమో ఇల్లు కట్టుకునింది 20 సంవత్సరాల క్రితము. 20 సంవత్సరాల క్రితం పోకల చిన్నప్ప బేస్వాటం వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈయన ఇల్లు కట్టుకుంటా ఉంటే ఆయన అడ్డు చెప్పడము, అడ్డుపడము ఇదంతా నిజంగా సభ్య సమాజానికి మంచిది కాదు. కాబట్టి స్థానిక రెవెన్యూ అధికారులు అయితేనేమి, ప్రభుత్వ అధికారులు అయితేనేమి, వివిధ శాఖ అధికారులు అయితేనేమి, ఉన్నత స్థాయి అధికారులు కూడా వీటి అన్నిటి మీద విచారణ చేపట్టాలి. అదేవిధంగా మీడియా మిత్రులు, తర్వాత మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ఇటువంటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి దాష్టికాలు, ఆధిపత్యం పోరును అరికట్టాలా, అడ్డుకట్ట వేయాలంటే అందరూ కూడా వీటి మీద స్పందించాలి, అందరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తే ఆయన గతంలో సుండుపల్లిలో ఉన్నటువంటి శివాలయం ఇండోమెంట్లో కూడా ఆయన చాలా అరాచకాలు చేసి ఆయన వ్యక్తిగత లబ్ధి ఆదాయం కోసము హిందూ సాంప్రదాయాన్ని కూడా ఆయన కించపరిచి దెబ్బతీయడం జరిగింది. అదేవిధంగా చూస్తే రేషన్ షాపుల్లో కూడా ఆయన చాలా రకాలుగా కంబులేసి రకరకాలుగా ఆయన చాలా దోపిడీలు, దాష్టికాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఉన్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ద్వారా నేను ఒకటే చెప్తున్నా, మనం సామాన్యులకు ఒక మెసేజ్ ఇవ్వాలన్నా, వాళ్ళకి భరోసా కల్పించాలన్నా ఇవాళ మేము ప్రభుత్వంలో ఉన్నాం. ప్రభుత్వం తరఫున మనము ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎలా అంటే వీటన్నిటికీ చెక్ పెడుతున్నాము, ఎటువంటి భయం లేదు అని చెప్పి పబ్లిక్ ఒక మెసేజ్ ఇవ్వాలి. కాబట్టి నిరుపేదలకు ఎలాంటి భయం లేకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్నిటిని కూడా ప్రక్షాళన చేసి పేద ప్రజలకు అయితేనేమి, మండల ప్రజలను ప్రశాంత వాతావరణంలో పెట్టడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీనివాస్, నా పేరు రామా శ్రీనివాస్. నేను జనసేన పార్టీలో తొలి దశ నుంచి సర్వీస్ చేస్తున్నాను. అదేవిధంగా సోషల్ సర్వీస్ కూడా 24/7 చేస్తున్నాను. ఎక్కడైతే మన అవసరం ఉందో, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ మా జనసేన గలం వినిపించడం, మా అధినాయకుడి సారథ్యంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో నేను ప్రతి ఒక్కరిని ఒకటే కోరుకుంటున్నాను, ఎక్కడ అన్యాయాలు, దోపిడీలు జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేయాలి, అరికట్టాలి. దానికోసం అందరూ కూడా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా సవినీయంగా మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈయన పోకల చిన్నప్ప అనే వ్యక్తి, ఆయన గతంలో ఆర్థికంగా బలహీనుడు. తర్వాత గత 5 సంవత్సరాల నుంచి కట్టుకోవాలని చూస్తున్నాడు. వాళ్ళు కట్టుకోనికుండా చాలా రకాలుగా గత ప్రభుత్వం ఆధిపత్య పోరుతో చాలా రకాలుగా వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చూపించి ఆపడం జరిగింది. తర్వాత చూస్తే ఈయనకు కొద్దిగా పెరాలసిస్ వచ్చి అనారోగ్య రీత్యా ఆయన్ను ఒత్తిడి చేసి ఆయన బెదిరించి ఆయన ఏదో చేయాలని చూస్తున్నాడు. కాబట్టి సంబంధిత శాఖ అధికారులు అయితేనేమి, సమాజ సంఘకర్తలు అయితేనేమి, మేధావులు అయితేనేమి, మీడియా మిత్రులు అయితేనేమి, రాజకీయ నాయకులు, పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఇటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు, దోపిడీలు జరగకుండా అందరి కరెక్టే. ఇప్పుడు మీరు
ఇప్పుడు మీరు కరెక్టే, ఇన్ని రోజులు మీరు కోర్టుకు పోకన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఎందుకున్నారు మీరు? ఎవరైతే మీకు అడ్డపడతారో వాళ్ళ మీద మీరు కోర్టులో ఫైల్ వేయచ్చు కదా. అంటే